హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే, శాశ్వతమైనది ఎంత మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నిండు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నిండు రక్తంతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంత మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, నాకై నీకున్న ప్రేమ. సాలేము రాజా రమ్యమైన సియోనుగే నన్ను నడిపించుము నీ సిద్ధమైన మార్గములు. సాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ సిద్ధమైన మార్గములు. అలసిపోనీయగా నన్ను నిండు ఆత్మతో నింపి ఆదరణకర్తపై నన్ను చేర్చుము నీ రాజ్యములు. అలసిపోనీయగా నన్ను నిండు ఆత్మతో నింపి ఆదరణకర్తపై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుడి మాటలు కూర్చోకు శ్రద్ధగా. దావీదు భక్తుడు ఒకసారి దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమును నాకు ఒక స్థలమును సిద్ధపరిచాను. దేవుని మందసమునకు ఒక స్థలం సిద్ధపరిచాడు. ఆయన ఇల్లు కట్టించుకున్నాడు. దేవుని మందసానికి ఒక స్థలం సిద్ధపరిచాడనమాట దావీదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాని మీద గుడారం ఒకటి వేయించను. ఆ మందసమును ఎత్తుటకు నిత్యము తనకు సేవ చేయుటకు యెహోవా లేవీయులను ఏర్పరచుకునేను. లేవీయులను ఏర్పరచుకున్నాడనమాట. సేవ చేయటానికి ఎవరు చేయకూడదు, లేవీయులే చెయ్యాలి. లేవీయుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడనమాట. లేవీయుల్ని సేవ చేస్తాకి సేవకులుగా ఉంటాకి ఏర్పరచుకున్నాడనమాట. దేవుని స్తోత్రం. ఆ మందసమును వెతుటకు నిత్యము తనకు సేవ చేయుటకు యెహోవా లేవీయులను ఏర్పరచుకుని కొనెనని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదు. దావీదు ఆజ్ఞ ఇచ్చాను. అది తప్ప ఎవరును మందసం ఎత్తకూడదంట. లేవీలే ఎత్తాలి. లేవీలే
సేవ చేస్తాకి అర్హులు. ఎవరి మరి వాళ్ళు సేవ చేస్తే కుదరదు. దేవుడు ఒక నియమం ఉంది, ఆజ్ఞ నీవు పెట్టాడు. ఆ లేవీల్ని సేవకులుగా ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ లేవీలే దేవుడు సేవ చేయాలి, లేవీలే మందసం మొయ్యాలి. ఒకసారి ఇట్లాగే దావీదు మందసాన్ని లేవీలు మొయ్యకుండా ఒక బండి మీద, కొత్త బండి మీద ఎక్కించుకుని మందసాన్ని తెస్తాడనమాట. తెత్తంటే ఆ మందసాన్ని కొత్త బండి మీద ఎక్కించుకుని నాహోరు కాలం కానించి అక్కడి నుంచి తెస్తున్నాడు అనమాట. తెస్తుంటే ఎద్దుకి కాలు జారింది. నాగూరు కాలం కాడ కాలు జారిందంట. కాలు జారి ఇట్లా మందసం ఒరిగిపోయేప్పటికి ఉజ్జియా అట్లా చేయి జాపి పట్టుకోబోయాడంట. పట్టుకోలే, ఇంకా పట్టుకోబోయేప్పటికి ఉజ్జియా అక్కడికక్కడే చనిపోయాడు. దేవుడు శాపం వచ్చింది. ఎందుకు వచ్చింది? లేవీలే ఆ మందసాన్ని మొయ్యాలి, ఇంకొక లెప్పలో ఆ మందసాన్ని ముట్టుకోకూడదు. అది దేవుడి ఆజ్ఞ మనం పాటించాలి. దేవుడి స్తోత్రం. ఆ లేవీలు మొయ్యకుండా ఈయన ఏం చేశాడో బండి మీద ఎక్కించుకుని మందసం తీసుకొస్తున్నాడు అనమాట. తీసుకొస్తుంటే నాగూరు కాలం కాడికి వచ్చేటప్పటికి ఎత్తుకి కాలు జారి మందసం పడిపోతే పట్టుకున్నాడు. ఉజ్జియా పట్టుకోకపోతే ఆ ఎమ్మటే దేవుడి ఉగ్రత వచ్చిందన్నమాట. వచ్చి అక్కడక్కడే చనిపోయాడు ఉజ్జియా. చనిపోయేటప్పటికి అప్పుడు దావీదు భయపడి ఇంకేముంది ఇట్లా తీసుకెళ్ళకూడదు అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఓబేదేము ఇంట్లో పెట్టాడనమాట. దగ్గరున్న ఓబేదేము ఇంట్లో పెట్టాడనమాట. ఓబేదేము ఇంట్లో పెట్టి మందసం వాళ్ళకి చెప్పి ఇక్కడ ఉంచండి అని చెప్పి వెళ్ళిపోయాడు దావీదుపురం. వెళ్ళిపోతే 3 నెలలు ఉన్నాక ఓబేదేము ఇల్లు ఆశీర్వదించబడిందంట. మందసం ఉంది కదా, కొద్దిగా ఓబేదేము ఇల్లు ఆశీర్వదించబడిందంట. ఆశీర్వదించబడిందని ఈ మాట ఎవరికి తెలిసింది? దావీదుకి తెలిసింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఓబేదేము ఇల్లు ఆశీర్వదించబడింది, మందసం ఉన్నా కాడ ఆశీర్వాదం ఉంటుందని తెలుసుకుని మందసం తేవాలి అని చెప్పేసి అప్పుడు ఈ అందరూ యుద్ధం డాన్సులు వేస్తారు చూడు, ఆత్మతో ఆనందిస్తూ పాటలు పాడేవాళ్ళు, డాన్సులు వేసేవాళ్ళు, మందసం ముందు బళ్ళు అర్పించుకుంటూ అంత ఇదిగా తీసుకెళ్ళామన్నమాట యెరూషలేముకి. తీసుకెళ్తే యెరూషలేము వెళ్ళినాక దావీదు అక్కడ అత్తపురంలో ఉండి పైనుంచి చూసిందంట మేఘాలు చూతేను. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ఇంకా బట్టలన్నీ తీసేసి గోను పట్ట కట్టుకుని దేవుని మందసం ముందు డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. ఆత్మలో పరవశిస్తాడనమాట. పరవశిస్తుంటే మేఘాలు అనుకుందే రాజయ్య ఉండి అనగా మనిషిలాగా అట్లాగా డ్యాన్స్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి మనసులో ఈనపరుచుకుందంట. ఈనపరుచుకునేటప్పటికి మనసులో అనుకున్న మాట మనుషులకు ఎవరికి తెలియకపోవచ్చు, అది యెహోవాకు తెలుసు. ఆ మాట విరిగి ఏం చేశాడో, ఇట్లా ఉందా నీ పని అని చెప్పేసి మేఘాలకి ఇక గర్భం లేకుండా చేశాడు అనమాట. ఇక గర్భం లేదు, మేఘాలకి గర్భం లేదన్నమాట. దేవుడి స్తోత్రం. అందుకే అంటారు ఇప్పుడు కుమారునైనా ఒక మాట అన్నా సమర్పణ ఉందేం కానీ పరిశుద్ధాత్మని దూషించిన వాటికి ఈ జన్మ కాదు, వచ్చే జన్మ కాదు, ఎప్పుడు సమర్పణ లేదంట అని దేవుడికి లేఖనం తెలియపడుతుంది. అట్లాగే మనం పరిశుద్ధాత్మ వచ్చిన వాళ్ళని చూసి మనం ఏళన చేయకూడదు. ఏళన చేసామా అది మనం భయపడాలి. అది దేవుడి శిక్ష విధిస్తాడనమాట. వాళ్ళు ఏమనరు, దేవుడి శిక్ష విధిస్తాడనమాట. అట్లాగే పరిశుద్ధాత్మను మనం దూషించకూడదు. మనిషి కుమారుని ఒక మాట అన్నా పర్లా, మనిషి కుమారుని ఎందుకంటే ప్రేమ
స్వరూపు కనుక, ప్రేమించే దేవుడు కనుక మనల్ని ఒక మాట అన్నా క్షమించాడు. అదే పరిశుద్ధాత్మ అనేది దూషిస్తే క్షమించడు. అది క్షమార్పణ లేదని ఉంది బైబిల్లో. అట్లాగే మనం పరిశుద్ధాత్మ దూషించే బిడ్డలుగా ఉండకూడదు అట్లా ఉండకూడదు మాట. ఒకసారి యేసయ్య మేడగదిలో 120 మందిని కనిపెట్టమన్నాడు మాట. మీరు ఆ పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి, ఆ మేడగదిలో ఉండి ఆ పరిశుద్ధాత్మ వచ్చేదాకా మీరు ఉపవాసం ప్రార్థన చేయండి, కనిపెట్టండి అని చెప్పాడు యేసయ్య. అప్పుడు ఆ రోజు రానే వచ్చింది, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది వాటి ఏళ్ళ మీదకి. దిగి వచ్చి అగ్ని జ్వాలల వల్లే వీళ్ళ మీద వాళ్ళగా వీళ్ళు అన్ని రకాల భాషలతో మాట్లాడానంట. మాట్లాడితే వీళ్ళు అక్కడ వాళ్ళు అనుకున్నారంట, వీళ్ళేంటి మన భాషలతో మాట్లాడుతున్నారో, అక్కడికి అన్ని రకాల భాషల వాళ్ళు వచ్చారంట సోతాకి. వీళ్ళు మన భాషలు మాట్లాడుతున్నారని అందరూ అనుకుంటున్నారంట. అన్ని రకాల భాషలతో మాట్లాడేంత ఆ కనిపెట్టిన దాంట్లో మరియమ్మ కాడ ఉందన్నమాట. కనిపెట్టి మేరగదిలో మరియమ్మ కాడ ఉంది. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే మరియమ్మ దేవుడు, మరియమ్మ దేవత, మరియమ్మ లేకపోతే యేసుప్రభువు ఎక్కడొచ్చాడో అని చెప్పేసి మరియమ్మను కొలుస్తారు. అది తప్పు. దేవుడు అన్నాడు, నేను తప్ప ఏరే దేవుడు మీకు ఉండకూడదు అని అన్నాడు. ఆకాశమందు భూమి యందు, భూమి కిందగా నీళ్ళ యందు దేని రూపం కొలువకూడదు అన్నాడు దేవుడు. దేన్ని ఆరాధించకూడదు, నేను తప్ప మీకు ఎవరు దేవుడు ఉండకూడదు. నేనే దేవుణ్ణి, నేను రోషం గల దేవుణ్ణి. మీరేమన్నా దీనికి వ్యతిరేకంగా చేశారనుకోండి, నేను రోషం గల దేవుణ్ణి, జ్ఞాపకం చూసుకోండి అని చెప్పాడనమాట. రోషం గల దేవుడు మన దేవుడు. అంతే, మన దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఏమన్నా ఒక మాట అన్నామనుకో తెలియగా దేవుడి శాపం పొందుకోవాలన్నమాట. అట్లా ఉండకూడదు. దేవుడే, యేసయ్యే నిజ దేవుడు, సృష్టికర్త ఆయన్నే ఆరాధించాలి. అంతేగాని కనపడిన చెట్టుకల్లా పుట్టకల్లా కనపడిన స్తంభానికండి దండం పెట్టకూడదు. దండం పెట్టే స్థితి మనలో ఉండకూడదు. అట్లాంటి జీవితం మనం జీవించకూడదు. జీవించే జీవితం మనకే ఉండకూడదు అన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యా నీ స్తోత్రం అట్లా జీసస్ మీకు వందనాలు తండ్రి. స్తోత్రం 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 యేసయ్యా నీ స్తోత్రం 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 అట్లా జీసస్ నీకు వందనాలు తండ్రి. వచ్చిన 14 దీపించి ఆస్వాదించి మీ స్తోత్రంలో బలపరిచి కాపాడి సహాయం చేయమని నజరేయుని యేసు నామములో ప్రార్థిస్తాడు పరమ తండ్రి.